మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. దావీదును దేవుడు బహుగా దీవించడం అనేది మనం చూస్తూ వచ్చాం. ఒక వ్యక్తి దైవికంగా పెంట కుప్ప మీద ఉండేటువంటి ఒక వ్యక్తి పైకెత్తబడి సింహాసనాల సహితమారు అద్రోహించి గొప్ప ఆశీర్వాదాన్ని అనుభవించడానికి గల కారణాలు ఏంటి? ఒక దీన దశలో ఉన్నటువంటి ఒక విశ్వాసి కొద్ది కాలంలో ఒక గొప్ప ఉన్నతమైన స్థానానికి అతను వెళ్ళిపోవడానికి కారణం ఏంటి? అనేక సంవత్సరాల నుంచి మనం కూడా ప్రభువుని నమ్ముతున్నాం. అనేక సంవత్సరాల నుంచి మనలో కూడా అనేక మంది ప్రభుని, మందిరాన్ని, సంఘాన్ని వెంబడిస్తూ ఉన్నారు. కానీ వారు అంత ఆశీర్వాదాన్ని పొందలేకపోతున్నారు, అంత అభివృద్ధిలోనికి రాలేకపోతున్నారు. కొద్దిమంది మాత్రమే ఓ మంచి గొప్ప అభివృద్ధిలోనికి వస్తున్నారు. అలా రావడానికి కారణం ఏంటి? వాళ్ళు ఎందుకు దీవించబడుతున్నారు, నేనెందుకు దీవించబడలేకపోతున్నాను అనేటువంటి ఆలోచన చాలామంది విశ్వాసుల్లో ఉంటూ ఉంటుంది. ఒకే దేవుడు కదా దీవించేది, దీవించబడిన వాడు నమ్ముకున్నది ఆయన్నే, దీవెన పొందకుండా ఉన్నటువంటి వ్యక్తులు కూడా నమ్ముకున్నది ఆయన్నే కదా. మరి వారెందుకు దీవించబడుతున్నారు, అభివృద్ధి చెందుతున్నారు, బాగుంటున్నారు? మేమెందుకు దీవించబడట్లేదు, ఆశీర్వదించబడట్లేదు, బాగోట్లేదు అనే ఆలోచన ఈనాడు చాలామంది విశ్వాసుల్లో ఉంటుంది. ప్రియులారా, అందుకు కారణాలు కూడా బైబిల్ చెప్తా ఉంది. మనం కూడా ఆశీర్వదించబడాలి అంటే, దేవుని చేత మనం దీవించబడాలంటే ఏమి చెయ్యాలో, లేక దీవించబడిన వారు ఏం చేశారో బైబిల్లో రాయబడుతూ ఉన్నాయి. అలాగున దీవించబడిన వారిలో, దేవుని కృప పొందిన వారిలో ఒక వ్యక్తి ఎవరంటే మనం చెప్పుకున్న దావీదు ఒకరు, అలాగే అబ్రహాము కూడా ఒకరన్నమాట. అబ్రహామును దేవుడు బహుగా దీవించాడన్న సంగతి మన అందరికీ తెలుసు. ఎందుకు దేవుడు అబ్రహామును దీవించాడు అని అంటే, అబ్రహాము దేవుణ్ణి ప్రేమించాడంట. హల్లెలూయా. ఏం చేశాడంట అండి? దేవుణ్ణి ప్రేమించాడంట. దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు ఎవరైనా దీవించబడతారు. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తును ఎవరైతే ప్రేమిస్తారో వారు బహుగా దీవించబడతారు. ఇందులో సందేహం ఏమాత్రమో లేదు. వాక్యం చెప్తుంది, నిర్గమాకాండము 20వ అధ్యాయము 6వ వచనంలో మనం చదివితే దేవుడి విధంగా చెప్తున్నాడు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొను వారిని 1000 తరాల వరకు కరుణించువాడనై ఉన్నాను. 2 చేతులు పైకి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దేవుణ్ణి ప్రేమిస్తే దేవుడు ఏం చేస్తాడంటే అండి, 1000 తరాల వరకు వాళ్ళని ప్రేమిస్తాడంట. మనము దేవుణ్ణి ప్రేమిస్తే దేవుడేమో మనలను, మన తర్వాత వచ్చే తరాలు, ఎన్ని తరాలు? 1000 తరాల వరకు దేవుడు మనల్ని, మన కుటుంబాన్ని, మన సంతానాన్ని ఆయన ప్రేమిస్తూ, కాపాడుతూ, దీవిస్తూ ఆయన అభివృద్ధిలోనికి తీసుకుని వస్తాడంట. కనుక మనం ఏం చేయాలంటే దేవుణ్ణి ప్రేమించాలి. మరి దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏమిటి? యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 3వ వచనంలో మనం చూస్తే వాక్యం ఇలాగున చెప్తా ఉన్నది, మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. 2 చేతులపైకి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని ప్రేమించడం అంటే ఏంటండి? దేవుణ్ణి నమ్ముకోవడమా? దేవుని ప్రేమించడం అంటే ఏంటండి? చర్చిలకు రావడమా? దేవుని ప్రేమించడం అంటే ఏంటండి? ప్రార్థన చేయటమా? పాటలు పాడటమా? భజన చేయటమా? ఏంటి దేవుని ప్రేమించడం అంటే దేవుని యొక్క ఆజ్ఞలు గైకోవడమే దేవుని ప్రేమించటం. ఎవరు దేవుని ప్రేమిస్తారో వాళ్ళు ఏం చేయాలంట? దేవుడు ఏమి ఆజ్ఞాపించాడో ఆ ఆజ్ఞలు గైకోవాలంట. మరి దేవుని ఆజ్ఞలు భారమైనవా, కష్టమైనవా అంటే కింద రాయబడింది, ఆయన ఆజ్ఞలు భారమైనవే కావు. నువ్వు నిజంగా దేవుని ఆజ్ఞలు పాటించాలనే మనసు మీకుంటే, దేవుని ఆజ్ఞలు మీరు గైకోలేనంత కష్టమైనవి, భారమైనవి కావు. దేవుని ఆజ్ఞలు సులువే, కానీ నీవు దేవుని ఆజ్ఞలు గైకోవాలనే మనసు మాత్రము మనకు ఉండాలి. హల్లెలూయా. మనస్సు లేకపోతే
దేవుడు చెప్పినట్టే నేను చేయాలి, ఇంకా నేను ఎవరు చెప్పినట్టు కాదు, నా ఇంట్లో వాడు చెప్పినట్టు, నా ఈదులో వాడు చెప్పినట్టు, నా స్నేహితుడు చెప్పినట్టు కాదు, నా దేవుడు ఏమి చెప్తాడో అదే నేను పాటిస్తాననే మనసు, ఆ నిశ్చయత, ఆ నిర్ణయము నీలో ఉంటే దేవుని ఆజ్ఞ ఏది కూడా నీకు కష్టమో కాదు, అన్నిటిని సులువుగా అనుసరించగలుగుతావు. అబ్రహాము కూడా దేవుణ్ణి ప్రేమించాడు. ఎలాగా? దేవుని యొక్క ఆజ్ఞలు పాటించడం ద్వారా. మనము కూడా ఏం చేయాలంటే దేవుణ్ణి ప్రేమించాలి. దేవుని స్తోత్రం. ఒకే ఒక కుటుంబం, ఒక భార్య భర్త కలిగిన ఒక కుటుంబం, ఒక వ్యక్తి దేవుని ఆజ్ఞల చొప్పున నడుచుకుంటే చాలండి. ఇక ఆ కుటుంబాన్ని దేవుడు ఎన్ని తరాలు కాపాడతాడంట? 1000 తరాల వరకు వాళ్ళ కుటుంబాన్ని కాపాడతాడంట. హల్లెలూయా. మన పిల్లలకి మంచి ఆస్తులు ఇవ్వాలని మనం చూస్తాం. బాగా కష్టపడి, బాగా డబ్బు సంపాదించి, వెండి బంగారాలు సంపాదించి, భూములు, వస్తు వాహనాలు సంపాదించి మన పిల్లలకి మనం ఆస్తిగా ఇవ్వాలని మనం చూస్తూ ఉంటాం. కానీ ప్రియులారా, మన పిల్లలకి వెండి బంగారాలు, డబ్బు, భూములు, వాహనాలు మనం ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ మన పిల్లలకి ఇచ్చేదేంటి చెప్పండి? దేవుని ఆశీర్వాదాన్ని ఇవ్వాలి. మన పిల్లలకి దేవుని ఆశీర్వాదం ఎప్పుడు వస్తుంది? మనము మన దేవుడైన యెహోవాను, లేక మన దేవుడైన యేసుక్రీస్తును మనసారా మనం ప్రేమిస్తే, ఆయన ఆజ్ఞలు గైకొంటే అదే గొప్ప ఆశీర్వాదం. దేవుని స్తోత్రం. ఇప్పటికి ఎన్ని తరాలు అయింది? అబ్రహాము యొక్క సంతానం పుట్టి ఇప్పటికి ఎన్ని తరాలు అయ్యింది ప్రియులారా? 1000 తరాలు అయిందంటారా? ఇప్పటికి 1000 తరాలు ఇంకా పూర్తి కాలేదు. మరి దేవుడు ఇశ్రాయేలు ప్రజలను, అబ్రహాము సంతానమైన ఇశ్రాయేలు ప్రజలను ఈ రోజుకి దేవుడు కాపాడుతున్నాడా లేదా? వాళ్ళ చుట్టూ ఉన్న శత్రువులు ఇరాను, ఇరాక్, ప్రియులారా, ఆ చుట్టుపక్కల ఉన్నట్టు అరబ్బీ దేశాలన్నీ కూడా ఓ చిన్న దేశం మీద విరుచుకుపడాలి, వాళ్ళని బాంబులతో కాల్చి బూడు చేయాలనుకుంటున్నారు. కానీ వాళ్ళు అలా అవుతుందా? వాళ్ళ వల్ల కావట్లేదు. ఎందుకని? దేశం చిన్నదే, వేలల్లో లక్షల్లో లెక్క పెట్టవచ్చు వాళ్ళని, అంతమందే ఉన్నారు. కానీ దేవుడు వాళ్ళని కాపాడడానికి కారణం ఏంటంటే వారి పితరుడైన అబ్రహాము దేవుని ప్రేమించి దేవుని ఆజ్ఞల చొప్పున అతను నడుచుకున్నాడు కనుక ఆ సంతానాన్ని దేవుడు ఇంకనూ కాపాడుతూ ఉన్నాడు. ఇశ్రాయేలు అందరూ దేవుని ప్రేమించే వాళ్ళు ఉండకపోవచ్చు. కొంతమంది ప్రేమించవచ్చు, కొంతమంది దేవుని ప్రేమించకపోవచ్చు. కానీ ఎవరిని బట్టి దేవుడు వాళ్ళని కాపాడుతున్నాడు? వాళ్ళ తాత, వాళ్ళ పితరుడు అబ్రహాముని బట్టి వాళ్ళ సంతానాన్ని దేవుడు కాపాడుతున్నాడు. మరి నీ ఇంటిలో, నీ కుటుంబంలో దేవుణ్ణి ప్రేమించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా? మీ తాత కానీ, మీ నాన్న కానీ, కనీసం నీ తరములోనైనా నీవు దేవుని ఆజ్ఞల చొప్పున నడుస్తున్నావా? నడిస్తే నీ యొక్క భయభక్తులు, నువ్వు దేవుని ప్రేమించిన ఆ యొక్క విధానము నీ పిల్లల మీదకి ఆశీర్వాదకరంగా దిగి వస్తుంది. హల్లెలూయా. బైబిల్లో దావీదు గురించి మనం చూస్తే ఈరోజు 3 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. దావీదు చూస్తే తన ఇంటిలో చిన్నవాడు, దావీదు చిన్నవాడు. వాళ్ళ ఇంట్లో తనకంటే పెద్దవారైన 7 అన్నీలు ఉన్నారు. ప్రియులారా, ఈ చిన్నవాడైనటువంటి దావీదు ఒక దేశానికే శిరస్సుగా, రాజుగా అతడు ఎలా హెచ్చించబడ్డాడు? ఎన్నిక లేనివాడు, ఎవరు గుర్తింపులోనికి లేనటువంటి వాడైన దావీదు ఎలా గుర్తింపులోకి వచ్చాడు? ఎలా ముందుకు వచ్చాడు? ఎలా అభివృద్ధిలోనికి వచ్చాడు? దానికి కారణం ఏమిటి? దానికి కారణం ఏంటి? దావీదు యొక్క రూపం చూసి, దావీదు యొక్క ఎత్తు చూసి, దావీదు యొక్క సౌందర్యం చూసి అతనికి ఆ ఆశీర్వాదం వచ్చిందా అని అంటే వాక్యం చెప్తుంది, మనుషులు ఏం చేస్తారంట? పై రూపాన్ని చూస్తారు, కానీ దేవుడు మాత్రం ఏం చేస్తాడంట? హృదయాన్ని చూస్తాడు. దేవుని స్తోత్రం. చూడండి, సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము 7వ వచనం చూడండి. అయితే యెహోవా సమూయేలుతో ఎలాగూ సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము, మనుషులు లక్ష్య పెట్టు వారిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు, కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. 2 చేతుల పైకి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. పై రూపాన్ని చూడకుండా హృదయాన్ని చూశాడంట దేవుడు. దావీదు యొక్క హృదయాన్ని చూశాడంట.
దావీదు యొక్క ఎత్తును చూడలేదు దేవుడు, దావీదు యొక్క రూపాన్ని చూడలేదు దేవుడు, దావీదు యొక్క సౌందర్యాన్ని, కలర్ని దేవుడు చూడలేదు. కానీ దావీదు యొక్క హృదయాన్ని దేవుడు చూచాడంట. దావీదు హృదయం ఎలా ఉందంటే, దావీదు హృదయము దేవుని మీద ఉన్నది. హల్లెలూయా. దావీదు గొర్రెలు కాసుకుంటూ ఉండేవాడు. గొర్రెలు కాసుకుంటున్నప్పుడు లోయలో, కొండల్లో మరి అతను సంచరించాలి. అతడు లోయల్లో, కొండల్లో సంచరిస్తున్నప్పుడు ఆ గొర్రెలన్నీ అలాగా తిరుగుతూ అవి మేస్తా ఉన్నప్పుడు దావీదు చేసిన పని ఏమిటి అంటే, వాక్యం చెప్తుంది, ఒక సితారా తీసుకునేవాడట. హల్లెలూయా. వాక్యం చదివితే మనకు తెలుస్తుంది, కొన్నిసార్లు దావీదే కొన్ని వాయిద్యాలను తయారు చేసుకున్నాడంట. ఒక సితారా తీసుకుని అది వాయిస్తూ, ఇంపుగా వాయిస్తూ దేవుని నామాన్ని మహిమపరుస్తుండేవాడట, దేవుని కీర్తిస్తుండేవాడంట, దేవుని గణపరుస్తూ ఉండేవాడంట. అయ్యా, అక్కడ ఎవరైనా ఉన్నారా దేవుని స్తుతించడానికి, దేవుని ఆరాధించడానికి? ఎవరినైనా చూసి వాళ్ళు చూస్తున్నారు కదని పాటలు పాడుతున్నాడా అని అంటే, అడవులో, ఎడారుల్లో, లోయల్లో ఎవరుంటారు చెప్పండి? దావీదు ఎవరి కోసమో దేవుని స్తుతించట్లేదు, అక్కడ ఎవరో ఉన్నారు కదా అని కూడా దేవుని స్తుతించట్లేదు. ఎవరున్నా ఎవరు లేకపోయినా ఒక సితారా తీసుకుని గొర్రెలు మేపుతూ అక్కడ దేవుని పాడి స్తుతిస్తూ దేవుని ఆరాధిస్తూ వచ్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని ప్రేమించేవాడి యొక్క హృదయం ఎలా ఉంటుందంటే, ఎల్లప్పుడూ తన అంతరంగములో నుండి దేవుని స్తుతిస్తూ ఉంటాడు అతను, దేవుని మహిమపరుస్తూ ఉంటాడు అతను. ఏదో ఒక పాట పాడుతూ దేవుని గణపరుస్తూ దేవుని మహిమపరుస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. అలాంటి వాళ్ళు మీలో ఎంతమంది ఉన్నారు? ఈనాడు సంఘంలోకి వచ్చి ప్రియులారా పాటలు పాడండి అంటే చాలామంది పాటలు పాడరు, దేవుని స్తుతించరు, మహిమపరచరు. కానీ దేవుని స్తుతించేవాళ్ళు, దేవుని మహిమపరిచేవాళ్ళు, దేవుని ప్రేమించేవాళ్ళు. అందుకనే దేవుడు దావీదును చూసి అనుకున్నాడు, ఇతడు ఎవరు లేనప్పుడు, ఎవరో చూస్తున్నారని అనుకోకుండా, ఎవరో చూడాలని అనుకోకుండా నన్ను ప్రేమించి నన్ను ఆరాధిస్తూ కీర్తిస్తూ నన్ను గణపరుస్తూ ఈ రహస్యముగా ఎంత గొప్ప కార్యం చేస్తున్నాడే, ఇతను నేను ఆశీర్వదిస్తే ఇంకా గొప్ప పనులు, ఇంకా నన్ను ఇంకా ఎక్కువగా నన్ను ప్రేమిస్తాడు, సేవిస్తాడు అని దావీదుని గురించి దేవుడు అనుకున్నాడు. దావీదుని దేవుడు ఆశీర్వదించాలనుకున్నాడు. దేవునికి స్తోత్రం. మీలో ఎవరైనా అలాంటి వాళ్ళు ఉన్నారండి? ప్రియులారా, ఆశీర్వాదం అనేది చాలా గొప్పది. కష్టపడినంత మాత్రం ఆశీర్వాదం రాదు. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇస్తుంది, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదని బైబిల్లో సామెతల గ్రంథంలో రాయబడింది. కనుక దేవుణ్ణి ఆరాధించడం అనేది చాలా ప్రాముఖ్యం. దావీదంట సితారా వాయించేవాడు. సితారా వాయిస్తేనంటండి, సితారా వాయించి పాటలు పాడుతుంటేనంట దెయ్యాలు కూడా పారిపోయాయట. దేవుని స్తోత్రం. మన పాటలు పాడుతుంటే దేవుని శక్తి మన మీదకి దిగి రావాలి. మన వాయిద్యాలు వాయిస్తుంటే, చప్పట్లు కొడుతుంటే దేవుని మహిమ మన మధ్యకు దిగి రావాలి. ఎప్పుడైతే దేవుని మహిమ మన మధ్యకు దిగి వస్తుందో అక్కడ ఉన్నటువంటి దురాత్మలు వాళ్ళని వదిలిపెట్టి పారిపోతాయి. హల్లెలూయా. దావీదు వాయిద్యాలు వాయించి పాటలు పాడుతుంటే రోగులు బాగుపడుతున్నారు, దెయ్యాలు వెలగొట్టబడుతున్నాయని మనకు ఎలా తెలుస్తుంది అంటే, వాక్యంలోనే మనకు రాయబడుతూ ఉంటుంది. ప్రియులారా, దావీదంట సితారా వాయిస్తుంటే సౌలు అనే రాజుకు ఒక దురాత్మ వచ్చి పట్టుకుందంట. ఆ దురాత్మ వచ్చినప్పుడల్లా సౌలు గారు విచిత్రంగా ప్రవర్తించేవాడంట. ఇప్పుడు ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టాలంటే ఏం చేయాలి? ఏమండి, దెయ్యాన్ని వెళ్ళగొట్టాలంటే ఏం చేయాలి? మనలో చాలామంది దెయ్యాన్ని వెళ్ళగొట్టాలంటే ఏం చేస్తారు? గాలట్టిందంటండి, ధూలట్టిందంటండి, తుళ్ళు పడుతున్నారంటండి, కళ్ళు వస్తున్నాయంటండి అని అంటే ఏం చేస్తారు? మనలో చాలామంది సాయిబు గారి దగ్గరికి వెళ్ళి ఇంత ఎనపెట్టోటి కొనుక్కొచ్చి మెల్లో కడతారు. అదే కదండి, ఎనపెట్టేనా? ఇదివరకు దూలాలు కట్టేవారు. దూలాలు అంటే తెలుసు కదా, లోవా అంటే ఏరు మొక్క. దాన్ని కాస్త నా చిన్నప్పుడు లోవా అంటే ఏరు మొక్కలు తెచ్చి కట్టేవారు. కాస్త పెద్ద ఎదిగైనప్పటికీ కొంచెం టెక్నాలజీ పెరిగింది. దానికి ఇత్తడి రేకు చుట్టి గొలుసులాగా పెట్టి దాన్ని ఈ దూలం ఇలా మెల్లో ఏలాడేసేవారు. ఇప్పుడు మరింత టెక్నాలజీ పెరిగింది కదా, అందుకని పెట్లు తయారవుతున్నాయి ఇప్పుడు. దేవునికి స్తోత్రం. అవునా కాదా? లాకెట్లలాగా, పెట్లలాగా, ఇంత పెట్లలా తయారు చేసి మనకి
బాగా సొమ్ములకు అమ్ముతున్నారు. ఈ విశ్వాసులు, ఈ క్రైస్తవులు ఏం చేస్తారంటే వెళ్ళిపోయి ఆ పెట్టో దూలమో ఏదో తెచ్చుకొని మెడకో కాలుకో దేనికో కట్టేస్తారు. ఏం పోవాలని? దెయ్యాలు పోవాలని కదా. కానీ బైబిల్లో ఏం జరిగింది? దెయ్యాలు వెలగొట్టబడాలన్నా, మానసికమైన రోగులు బాగుపడాలన్నా ఏం జరిగింది? దావీదంట సితారా తీసుకుని చమత్కారంగా వాయిస్తూ దేవుని మహిమపరుస్తుంటే చాలు ఈ పిచ్చోడు బాగుపడిపోయాడంట. దేవునికి స్తోత్రం. ఎవడా పిచ్చోడు? సౌలు. ఈ దెయ్యం పట్టినోడు బాగుపడిపోయాడు. ఎవడాడు? సౌలు. చూడండి వాక్యములో 16వ అధ్యాయము మనం చూసినట్లయితే, ఇదంతా చదివితే మనకు చాలా టైం అవుతుంది. అందుకని నేను కుదించి ఒక వచనం చూపిస్తున్నాను. చూడండి 23వ వచనం. దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి సౌలును పట్టినప్పుడల్లా దావీదు సితారా చేత పట్టుకొని వాయింపగా దురాత్మ అతన్ని విడిచిపోయెను, అతడు సేదదీరి బాగుపడిన. నెంబర్ 1 గుర్తుపెట్టుకోండి. 1 దురాత్మ పోయింది, 2వది బాగుపడ్డాడు. దెయ్యము వదిలిపోయింది, దెయ్యముతో పాటు రోగం కూడా పోయింది. అందుకని దేవుణ్ణి ఏం చేయాలి చెప్పండి? స్తుతించాలి. స్తుతించడంలో గొప్ప శక్తి. హల్లెలూయా, హల్లెలూయా. పాస్టర్ అమ్మ గారు చాలా ఉజ్జీవంగా పాడాలంటారు. ఆవిడెప్పుడు దేవుని పాటలు పాడేటప్పుడు ఉజ్జీవంగా ఉండాలి. ఈశ్రోమంట దేవుడా ఈశ్వరు దేవుడు అంట పాడితే ఒప్పుకోరు, మీకు అందరికీ తెలుసు. పాట ఉజ్జీవంగా ఉండాలి, డ్రమ్ము కూడా ఉజ్జీవంగా ఉండాలి. అందుకే నా అవసరమైతే డ్రమ్ము కూడా ఆమె కొట్టేసుకుంటుంది. అవసరమైతే కాయలు కూడా, గిలీచికాయలు కూడా ఆమె వాయించేస్తారు. దేవునికి స్తోత్రం. ఆమె వాక్యం ఒకటే చెప్పడం కాదు, దేవుని స్తుతిస్తూ, దేవుని ఆరాధిస్తూ, దేవుని మహిమపరుస్తూ అలా ఉజ్జీవంగా వాయిద్యాలు వాయిస్తూ గంభీరంగా చక్కగా లయబద్ధంగా మనం పాడుతూ ఉంటే దేవుని యొక్క మహిమ మనం ఉండే చోటకు వచ్చేద్దంట. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని మహిమ దిగి వస్తుందో, దేవుని సన్నిధి దిగి వస్తుందో, అక్కడ ఉన్నటువంటి వారిలో ఉన్న దురాత్మలన్నీ వెళ్ళగొట్టబడతాయి. హల్లెలూయా. కొంతమందికి తెలియక ఏంట్రా బాబు ఇలా వాయించేస్తున్నారు, ఇలా గోలెట్టేస్తున్నారు, ఇలా గట్టిగా శబ్దాలు చేసేస్తున్నారు అని వాళ్ళు అనుకుంటారు, వారికి తెలియక. కానీ ప్రియులారా, మీరు తెలుసుకుంటే ఆ పాటలు పాడుతున్నప్పుడు, వాయిద్యాలు వాయిస్తున్నప్పుడు దేవుని శక్తి అక్కడ దిగి వచ్చినప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఏమవుతారు చెప్పండి? బాగుపడతారు. హల్లెలూయా. అంతగా దావీదు దేవుని ఆరాధించేవాడని వాక్యము మనకు తెలియపరుస్తూ ఉంది, దేవుని మహిమపరిచేవాడని. కావున ఇంతగా మహిమపరుస్తున్న ఈ దావీదును నేను ఆశీర్వదిస్తే, అభివృద్ధిలోనికి తీసుకొస్తే ఇతడు ఇంకా నన్ను ప్రేమిస్తాడు అని దేవుడు తలంచి దావీదును ఆశీర్వదించడం దేవుడు ప్రారంభించాడు. హల్లెలూయా. అలా ప్రారంభించినప్పుడు దావీదులో ఉన్న లక్షణాలు, 1 దేవుని ప్రేమించడం, ఆయన ఆరాధించడం మాత్రమే కాక దావీదు యొక్క చరిత్ర మనం ఆలోచన చేస్తే, దావీదు అంటే దేవుని కొరకు ఒక మందిరం కట్టాలనుకున్నాడంట. హల్లెలూయా. చూడండి సమూయేలు గ్రంథము, 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము మొదటి నుంచి మనం చదివితే అక్కడ ఇలా రాయబడింది. యెహోవా నలుదిక్కులా అతని శత్రువుల మీద అతనికి విజయమిచ్చి అతనికి నెమ్మది కలుగ చేసిన తరువాత రాజు తన నగరయందు కాపురముండి నాతానను ప్రవక్తను పిలువనంపి, నేను దేవదారు మ్రానుతో కట్టిన నగరనందు నివాసము చేయుచుండగా దేవుని మందిరము దేరాలో నిలిచి ఉన్నదనగా. దేవుని స్తోత్రం. చూడండి, దావీదు దీవించబడడానికి కారణం, దావీదు హెచ్చించబడడానికి కారణం, తన అన్నలు 7 తనకంటే పెద్దవారైన 7 అన్నలు ఉన్నప్పటికీ కూడా చిన్నవాడు, ఏ విధమైన ఇలువ లేనటువంటి వాడని లెక్కలేనటువంటి ఈ దావీదు ఇంతగా దీవించబడడానికి కారణం నెంబర్ 1 మొదటిది ఏంటంటే దేవుని ప్రేమించడము, దేవుణ్ణి ఆరాధించడం. మనుషులు ఉన్నారు కదని, మనుషులు చూస్తున్నారు కదని ముఖస్తుతికి చేయలేదు. ఎవరు లేకపోయినా తాను దేవుని ఆరాధిస్తూ వచ్చాడు. అందుకే దేవుడు అతను ఆశీర్వదించాలనుకున్నాడు. మరి మనం ఏం చేస్తున్నాము? దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుని మనం ఏ విధంగా ప్రేమించి, ఏ విధంగా మనం ఆయన ఆరాధిస్తున్నాము అనేది మనం ఆలోచన చేసుకోవాలి. రెండవదిగా, దేవుడు దావీదుని హెచ్చించిన తర్వాత
దావీదును దేవుడు అధికారిగా నిలబెట్టిన తర్వాత, రాజైన తర్వాత దావీదు ఏం ఆలోచిస్తున్నాడు? ఆహా, ఇప్పుడు నేను రాజునయ్యాను కాబట్టి ఇప్పుడు మరెక్కువ వెండి బంగారాలు సంపాదించుకుని, ఇప్పుడు మరెక్కువగా పొలాలు భూములు సంపాదించుకుని నా తరతరాలకు సరిపడగా సంపాదించుకుందాము కదా అని సంపాదన వైపు తన మనసు పెట్టుకోలేదు. దేవుని స్తోత్రం. మరి ఏం చేశాడంట? తన దీవెనకు, తన ఆశీర్వాదానికి, తన అభివృద్ధికి కారకుడైన దేవుని గురించి ఆలోచిస్తున్నాడు. హల్లెలూయా. ఏం ఆలోచిస్తున్నాడు? దేవుని యొక్క మందసం అంట ఎక్కడుందండి? డేరాలోను గుడారంలోనూ ఉన్నది. డేరా అంటే చూడండి, బాతులు వేసుకుంటారు కదా, శాలల్లోనికి బాతులు మేపడానికి వస్తారు. కొన్ని వేల బాతులను లారీల మీద తీసుకొచ్చి ఆ పొలాల్లో దించి, ప్రియులారా, రోజంతా పొలాల చుట్టూ తిప్పి వాటిని సాయంత్రము ఒక దొడ్డులోనికి వాటిని సమకూర్చి అక్కడే వాళ్ళు ఒక టెంట్ లాగా ఒక గుడారం, తాత్కాలికమైన గుడారము, 4 మేకులు వేసుకుని, 4 కర్రలు వేసుకుని, వాటి మీద కప్పుగా వేసుకుని అందులో నివసిస్తూ ఉంటారు. దాన్ని డేరా అంటారు. దేవుని స్తోత్రం. దేవుని మందసము ఎక్కడున్నదంట? డేరాలో ఉంటుంది. దేవుని మందసం అంటే ఏమిటి ప్రియులారా? అది ఒక మరి తుమ్మకరతో చేసినటువంటి ఒక పెట్టె లాంటిది. మీ మాటలో చెప్పాలంటే, మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, ఇలా పోతే ఇదిగో ఈ టేబుల్ లాంటిది, ఇక్కడ ఉన్నటువంటి ఈ టేబుల్ లాగా ఉంటుంది. దీని మీద 2 కెరూబులు ఇలాగ ఒకదాని వైపు ఒక ముఖము ఉన్నట్టుగా 2 కెరూబులు ఉంటాయి. ఇలా రెక్కల చాపుకుని ఆ మందసాన్ని కప్పుకుని మరి ఉంటాయి. అది మందసం. దేవుడు మోషే కాలము నుండి ఇశ్రాయేలుతో మాట్లాడాలనుకున్నప్పుడు, ఇశ్రాయేలు ప్రజల మధ్యకి ఆయన దిగి రావాలనుకున్నప్పుడు ఎక్కడికి వచ్చేవాడంట? ఆ మందసం మీదకి దిగి వచ్చేవాడు. కనుక మందసము దేవుడు నివసించే స్థలం అన్నమాట. దేవుని స్తోత్రం. ఇటువంటి దేవుని యొక్క మందసము ఎక్కడున్నదంట? డేరాలో ఉన్నది. మరి రాజు అయినటువంటి దావీదు ఎక్కడున్నాడంట? సరంబి వేసిన మేడ గదుల్లో, నగరంలో ఉన్నాడంట. ఇది ఆలోచించుకుంటున్న దావీదు అనుకుంటున్నాడు, అయ్యో, నేను ఇంత దీవించబడడానికి, నేను ఇంతగా కాపాడబడడానికి, నేను ఇంతగా హెచ్చించబడడానికి కారణమైన నా దేవుని మందసం ఎక్కడున్నది? డేరాలో ఉన్నది అనుకున్నాడంట. అనుకుని నా దేవునికి ఒక ఘనమైన ఒక పెద్ద మందిరాన్ని నేను కట్టే వరకు నేను మంచం మీద పడుకోను అనుకున్నాడంట. దేవుని స్తోత్రం. చక్కని మంచం ఉన్నది, పరుపు ఉన్నది. దేవుని బిడ్డలారా, అయితే నేను ఆ మంచం ఎక్కను, ఆ పరుపు మీదనే పడుకోను అనుకుని నేల మీద పడుకుంటాను అనుకున్నాడంట దావీదు. మా దేవునికి ఒక మందిరం కట్టాలి. ఎలా కట్టాలి దేవుని మందిరం అంటే, నా దేవుని మందిరం బంగారంతో కట్టాలి. హల్లెలూయా. చాలా సుందరంగా ఉండాలి, వీలైనంత మట్టుకు బంగారంతోనే పొదిగించేయాలి మందిరాన్ని అనుకున్నాడంట. అందుకని దావీదు ఏం చేశాడో తెలుసా? ప్రవక్త అయిన నాతాను పిలిచి, అయ్యా, దేవుని మందిరము లేకపోతే దేవుని యొక్క మందసము డేరాలో ఉంది అన్నాడంట. నాతాను ప్రవక్త అంటున్నాడు, అయ్యా, నువ్వేం చేయాలనుకుంటున్నావు? ఒకవేళ మందిరం కట్టాలనుకుంటే కట్టు అయితేనే అన్నాడంట. కానీ దేవుడు నాతానుకు ప్రత్యక్షమై అంటున్నాడు, నాతానుకు ప్రత్యక్షమై దేవుడు అంటాడు, చాలా విచిత్రమైన మాట చెప్తాడు. చూడండి, 3వ వచనం, 7వ అధ్యాయం 3వ వచనం, 4వ వచనం. అయితే ఆ రాత్రి యెహోవా వాక్కు నాతానుకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, నీవు పోయి నా సేవకుడగు దావీదుతో ఇట్లనుము, యెహోవా నీకు ఆజ్ఞాపించినదేమనగా, నాకు నివాసముగా ఒక మందిరమును కట్టింతువా? ఐగుప్తులో నుండి నేను ఇశ్రాయేలును రప్పించిన నాట నుండి నేటి వరకు మందిరములో నివసింపక డేరాలోను గుడారంలోను సంచరించి తిని. దేవుని స్తోత్ర. దేవుడు చెప్తున్నాడు, ఐగుప్తు నుంచి వచ్చేటప్పటి నుంచి నేను డేరాలో గుడారాలో నివసించాను, మందిరంలో నివసించలేదు. నాకు మందిరం కట్టండి అని కూడా నేను ఎవరినే అడగలేదు. ఎవడో కూడా నా దేవునికో మంచి మందిరాన్ని కట్టాలని కూడా ఎవడో కూడా ఆలోచించలేదు. కానీ నీవేం చేస్తున్నావు? నాకు ఒక మందిరాన్ని కట్టాలనుకున్నామని సంతోషంగా చెప్తున్నాడు ఈ మాట దేవుడు. హల్లెలూయా. చెప్తూ అంటున్నాడు, నువ్వు నాకు మందిరాన్ని కట్టాలనుకుంటున్నావు, కానీ ఇప్పుడు నువ్వు కాదు, నువ్వు కట్టొద్దు, కానీ నీ కుమారుడైనా
సొలొమోను చేత నేను ఈ మందిరాన్ని నేను కట్టించుకుంటానని దేవుడు చెప్పాడు. అప్పుడు దావీదు ఏం చేశాడో తెలుసా ప్రియులారా? దేవుడు నన్ను మందిరం కట్టొద్దు అన్నాడు కదా అనుకుని మందిరానికి కావలసిన ఏవైతే సిద్ధపరిచాడో అవన్నిటినీ కూడా దేవునికి ఇవ్వటం మానేయలేదు. వాటన్నిటిని మరలా తిరిగి తన కుటుంబం కోసం వినియోగించుకోలేదు. కానీ అప్పటి నుంచి కూడా మరింత కష్టపడి దావీదు దేవుని మందిరము కొరకు విస్తారంగా సంపాదించాడంట. హల్లెలూయా. వెండితో చేసే పనికి వెండిని, బంగారం చేసే పని కొరకు బంగారమును, రాగితో చేసే పని కొరకు రాగిని, రాళ్ళతో చేసే పని కొరకు మంచి రాళ్లను, రత్నాలతో చేసే పని కొరకు మంచి మంచి రత్నాలను, అలాగున తన జీవిత కాలంలో కష్టపడి దేవుని మందిరము కొరకు విస్తారంగా సంపాదించాడంట. హల్లెలూయా. సంపాదించి మీరు చదువుకోండి దినవృత్తాంతాల గ్రంథము, మొదటి దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయము కానీ మీరు చదువుకున్నట్లయితే దావీదు ఏమేమి సంపాదించాడో దేవుని కొరకు అవన్నీ కూడా అక్కడ రాయబడుతూ వచ్చాయి. దేవునికి స్తోత్రం. ప్రియులారా, దేవుని మందసము కొరకు దావీదు ఆలోచిస్తున్నాడు. మరి నువ్వు ఎప్పుడైనా దేవుని మందిరము కొరకు లేదా దేవుని సంఘము కొరకు నువ్వు ఆలోచించావా? దేవుని మందసము అంటే ఈనాడు దేవుని సంఘమే దేవుని మందసం. ఇప్పుడు మందసము లేదు, కానీ ఏమున్నది? దేవుని సంఘం ఉన్నది. మందసములోనికి దిగి వచ్చి మందసం మీదకి దిగి వచ్చేవాడు దేవుడు. అక్కడి నుంచి దేవుడు మాట్లాడేవాడు, మందసములో ఆయన నివసించేవాడు. మరి ఇప్పుడు దేవుడు ఎక్కడికి దిగి వస్తున్నాడు? దేవుని సంఘములోనికి దేవుడు దిగి వస్తున్నాడు. దేవుడు ఎక్కడ నివసిస్తున్నాడు? తన సంఘములో దేవుడు నివసిస్తున్నాడు. దావీదు లాంటి మంచి మనసు, దావీదు లాంటి హృదయం నీకుంటే నీవు దేనికోసం ఆలోచించాలి? ఇప్పుడు దేవుని సంఘము కొరకు నువ్వు ఆలోచించాలి. ఈ సంఘాన్ని ఎలాగ అభివృద్ధి చేయాలి, ఈ సంఘాన్ని ఎలాగ నేను కట్టగలగాలి, ఈ సంఘంలో నా పాత్ర ఏమిటి అని ఆలోచన ఎంతమందికి ఉన్నదో మీరు ఆలోచన చేయండి. దేవునికి స్తోత్రం కలుగాక. హల్లెలూయా. దేవుని సంఘం యొక్క అభివృద్ధి కొరకు, దేవుని యొక్క సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు ఎవరు ఆలోచిస్తూ ఉంటారో, ఎవరు ప్రయాసపడుతూ ఉంటారో వారు దావీదులాగా దీవించబడతారు. హల్లెలూయా. హల్లెలూయా. వారు ఎవరైనా సరే సంఘము కొరకు ప్రయాసపడాలి, సంఘము విస్తరించడానికి ప్రయాసపడాలి. 4 ఆత్మలు సంపాదించగలగాలి, 4 ప్రభు సన్నిధికి, దేవుని మందిరానికి, సంఘంలోనికి నడిపించగలగాలి. అంతేగాని సంఘములో ఉన్న వాళ్ళని చెదరగొట్టకూడదు. నువ్వు మందిరము కట్టాలి తప్ప మందిరాన్ని నువ్వేం చేయకూడదు? పాడు చేయకూడదు. ఎందుకంటే మన దేవుడు ఏం చేస్తాడు? ప్రతిఫలము ఇస్తాడు. నువ్వు మంచి చేసినప్పుడు మంచి ఫలం పొందుతావు, చెడు చేసినప్పుడు కూడా చెడు ఫలము నువ్వు పొందుతావు. కనుక చేతనైతే మంచే చేయి, ఉపకారమే చేయి. దేవునికి స్తోత్రం. మేలు చేయి. దేవుని సంఘాన్ని పాడు చేసే పని, దేవుని మందిరాన్ని పాడు చేసే పని, క్రమంగా వచ్చే వాళ్ళని చెదరగొట్టే పని, భక్తి కలిగినటువంటి వాళ్ళని భక్తిహీనులుగా మార్చే పని పొర్రపాటును కూడా నువ్వు చేయొద్దు. చేసావా తర్వాత నీవు నీ సంతానము ఏమవుతారు? శపించబడతారు. మీరు ఇందాక అమ్మగారు చెప్తున్నప్పుడు మీరు విన్నారు కదా, భక్తిహీనులతో నువ్వేం చేశావు? స్నేహము చేస్తున్న 1000 ముందవ అని దేవుడు యెహోషాపాతుకి దేవుడు గద్దింపు ఇచ్చాడు. హల్లెలూయా. కనుక ప్రియులారా, దేవుని సంఘము కొరకు దావీదు ప్రయాసపడుతున్నటువంటి విషయాన్ని ఇక్కడ ఈ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. ఈ అన్నిటినీ సంపాదించడమే కాకుండా తన కుమారుడికి చెప్తున్నాడండి ఒక మాట. చూడండి 22వ అధ్యాయం మొదటి దినవృత్తాంతాల గ్రంథము 22వ అధ్యాయము 7వ వచనం చూడండి. మరియు దావీదు సొలొమోనుతో ఎట్లా, నేను నా కుమారుడా, నేను నా దేవుడైన యెహోవా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టింపవలెనని నా హృదయమును నిశ్చయించుకొని ఉండగా. చూడండి 14వ వచనం కూడా చూడండి. ఇదిగో నేను నా కష్టస్థితిలోనే ప్రయాసపడి యెహోవా మందిరము కొరకు 2 లక్షల మణుగుల బంగారమును, 10 కోట్ల మణుగుల వెండిని, తూచ సఖ్యము కానంత విస్తారమైన వెండిని, ఇనుమును సమకూర్చి ఉన్నాను.
మ్రానులను రాళ్లను కూర్చియుంచి తిని నీవు ఇంకాను సంపాదించుదువుగాక. దేవునికి స్తోత్రం. నేను దేవుని కొరకు ఎంత సంపాదించానో, ఓ సొలొమోనా, ఓ నా కుమారుడా, దేవుని కొరకు ఒక మందిరము కట్టడానికి, దేవుడు నివసించే మందిరము కట్టబడడానికి నీవు ఇంకా సంపాదించు. హల్లెలూయా. ఎంతమంది ఉన్నారు ఇలాంటి వాళ్ళు? తన కుమారుడికి చెప్తున్నాడు, నేను దేవునికి ఇచ్చాను, నీవు కూడా దేవునికి ఇయ్యి. మనం చెప్తున్నాం అలాగా? నేను దేవునికి ఎంత చేశాను, ఓ నా బిడ్డలారా, నా తరపున మీరు కూడా ఎంత చేయండి అని మనం చెప్పగలుగుతున్నామా? దేవుడు దావీదుని దీవించడానికి కారణం ఏంటి? నువ్వు దేవుని కొరకు ఏం చేశావు? దేవుని మందిరము కొరకు, దేవుని సంఘము కొరకు, దేవుని మందిరం బాగుపడడం కొరకు, దేవుని సంఘము క్షేమాభివృద్ధి చెందడానికి నువ్వేం చేశావు? అది బాగుపడడానికి ఏమైనా చేసావా, లేకపోతే అది పాడవడానికి ఏమైనా చేసావా? మీ హృదయాల్లో మీరు ఆలోచన చేసుకోండి. ఎందుకంటే దేవుని విశ్వాసులుగా ఉంటున్నారు కొంతమంది, దేవునికి విరోధంగా ఉంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఆశీర్వాదం, ఎదుగుదల ఎలా వస్తుంది? దేవుని వల్ల అయితే వాళ్ళకి ఆశీర్వాదము కలగదు. దేవునికి స్తోత్రం. నువ్వు చేసే పనులు, మనుషులు ఉన్నప్పుడే కానీ మనుషులు లేనప్పుడే కానీ నువ్వు చేసే పనులు, నువ్వు మాట్లాడే మాటలు ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. ఇదిగాక మరొక ఇంపార్టెంట్ అయిన విషయాన్ని నేను ముగిస్తాను. మొదటిగా, అతడు దేవుణ్ణి స్తుతించేవాడు, దేవుణ్ణి ఆరాధించేవాడు. రెండవదిగా, తాను దీవించబడిన తర్వాత, తాను హెచ్చించబడిన తర్వాత మొట్టమొదటిగా దేవుని కొరకు, దేవుని మందిరము కొరకు ఆలోచన చేసిన వాడు, దేవుని మందిరము కొరకు విస్తారమైనటువంటి సంపాదించి దేవునికి ఇచ్చినటువంటి వాడుగా మనం చూస్తున్నాం. మూడవదిగా, దావీదులో ఉన్న మంచి లక్షణం ఏంటంటే ఉపకారము చేసిన వానికి ఉపకారం చేయటం. హల్లెలూయా. మీరు ఎప్పుడైనా అన్నారా? ఉపకారికి అపకారము చేయకూడదు. అవునా కదండి? ప్రియులారు, ఈనాడు చాలామంది ఉపకారము పొంది ఏం చేస్తూ ఉన్నారు? అపకారం చేస్తున్నటువంటి మనుషులు, అపనమ్మకమైనటువంటి మనుషులు అనేక మంది ఉంటా ఉన్నారు. దైవికమైన లక్షణం ఏంటంటే, ఉపకారము చేసిన వానికి ఏం చేయాలి? తిరిగి ఉపకారం చేసేటువంటి మరి లక్షణము దేవుని బిడ్డల్లో ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. దావీదు మరి రాజు అయిన తరువాత, తన రాజ్యము తనకి స్థిరపడిన తర్వాత దావీదు ఏం చేశాడంటే, సౌలు కుటుంబంలో ఉన్నటువంటి మరి వ్యక్తులకు ఉపకారం చేయాలనుకున్నాడంట. చూడండి, 2వ సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 1 నుంచి, యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడా అని దావీదు అడిగెను. చాలండి, ఇక్కడ యోనాతానును బట్టి నేనేం చేయాలి? ఉపకారం చేయాలి. ఎందుకంటే యోనాతాను నాకు ఉపకారం చేశాడు కాబట్టి, నాకు ఉపకారం చేశాడు కాబట్టి ఇప్పుడు నేను రాజునై ఉన్నాను, నేను ఆశీర్వదించబడి ఉన్నాను, నేను దీవించబడి ఉన్నాను. కాబట్టి దీవించబడిన నేను, నాకు ఎవరైతే ఉపకారం చేశారో వాళ్ళకి నేను తిరిగి ఏం చేయాలి? ఉపకారం చేయాలి. కాబట్టి యోనాతాను నాకు చేసిన ఉపకారాన్ని బట్టి తిరిగి నేను అతని కుటుంబంలో ఎవరికైనా ఉపకారం చేయడానికి ఎవరైనా బ్రతికున్నారా అని దావీదు అడుగుతున్నాడు. ఇక్కడ ఒక విషయం మీకు అర్థం అవ్వాలి. మొదటి స్టోరీ కావాలి మీకు. ఆ స్టోరీ అర్థమవుతే ఇప్పుడు ఈ విషయం మీకు అర్థమవుతుంది. ఏమిటంటే, ఇశ్రాయేలులకు మొట్టమొదటి రాజు సౌలు. సౌలు రాజు అయిన తర్వాత సౌలు దేవుని ఆజ్ఞలు అతిక్రమిస్తూ వచ్చాడు. అందుచేత దేవుడు సౌలుని తిరస్కరించి దేవుడు ఏం చేశాడంటే, మరొకడిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆ మరొకడు ఎవరంటే, ఈ గొర్రెల కాపరైన దావీదుని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఇది మనలో చాలామందికి తెలుసు. ఈ విషయము ఆ నోట ఈ నోట ఎవరికి తెలిసింది? సౌలుకి తెలిసింది. సౌలుకి తెలిసినప్పుడు సౌలు ఏం చేశాడో తెలుసా? ఏమిటి? దావీదును దేవుడు ఏర్పరచుకున్నాడా? దావీదు రాజు అవుతాడా? అయితే దావీదును లేపెత్తే ఇక ఏ గొడవ ఉండదు. ఎందుకంటే నేను రాజుగా ఉండాలి, ఉంటే తర్వాత నా పిల్లల్లో ఎవరొకరు రాజుగా ఉండాలి. కానీ వాడెవడండి? గొర్రెలు కాసుకునేవాడు,
వాడికి విలువ లేదు, ఏమీ లేదు. వాడు రాజు అవడం ఏంటి? అందుకని ఆ దావీదు ఎక్కడున్నా సరే వాడిని వెతికి పట్టుకోండి, ఎవడైనా చంపేసి వస్తే నేను బహుమతి కూడా ఇస్తాను అన్నట్లుగా సౌలు ఏం చేశాడంటే దావీదును చంపడానికి వెతుకుతూ ఉండేవాడు. అటువంటి పరిస్థితుల్లో సౌలు కుమారుడైనటువంటి యోనాతాను దావీదును ప్రేమించాడంట. దేవుని స్తోత్రం. సౌలుకి 3 కుమారులు ఉన్నారండి. 3 కుమారులు, ఒకే ఒక కుమారుడు యోనాతాను గుర్తింపులో ఉన్నాడు. ఎందుకంటే అతని పేరు ఎక్కువగా వాక్యంలో రాయబడింది. ఎందుకు రాయబడిందంటే ఆ యోనాతాను దావీదును ప్రేమించడాన్ని బట్టి అతని పేరు ఎక్కువగా గ్రంథంలో రాయబడింది. అందుకనే సౌలు కుమారుడైన యోనాతాను అంటే ఎక్కువగా మనకు వాక్యంలో కనిపిస్తారు. మిగతా 2 కుమారుల గురించి చరిత్ర కనపడదు. అయితే ఏం జరిగింది ప్రియులారా? దేవుడు ఏర్పరచుకున్న దావీదును చంపాలని సౌలు ప్రయత్నించాడు. కానీ యోనాతాను ఏం చేశాడంటే దేవుడు ఎవరిని ఏర్పరచుకున్నాడో వాడిని ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు? ఆయన నిలబెట్టుకుంటాడు. ఈ రాజ్యాన్ని అతనికి ఎలాగ అప్పగిస్తాడు. కాబట్టి దేవుని ఏర్పరచుకున్న వాడిని నేను చంపడానికి నేను ప్రయత్నించకూడదు, వీలైతే వాడితో నేను స్నేహం చేయాలి అనుకున్నాడు యోనాతాను. అనుకుని యోనాతాను దావీదుని ప్రేమిస్తూ దావీదుతో చెప్పేవాడు, ఇదిగో దావీదా, మా నాన్నగారు నిన్ను చంపాలనుకుంటున్నాడు, పలానా చోటకి నిన్ను వెతకడానికి మనుషులు పంపించాడు, ఒకవేళ నువ్వు ఆ ప్రాంతానికి వెళ్తావేమో, వెళ్ళొద్దు అని చెప్పేవాడు. దేవుని స్తోత్రం. ఇంకా యోనాతాను అనేవాడు, దావీదు, సాయంత్రం నేను మా నాన్న అందరూ కలిసి ఒకే టేబుల్ మీద భోజనం చేస్తూ ఉంటాం, మా నాన్న మనసు ఎట్టా ఉందో అక్కడ తెలుస్తుంది మాకు, ఎందుకంటే భోజనం చేసే దగ్గర మాట్లాడుతూ ఉంటాడు, నీ గురించి నేను ప్రస్తావిస్తాను, అప్పుడు నిన్ను గురించి ఏం మాట్లాడుతున్నాడో నేను తెలుసుకుని నీకు అనుకూలంగా మాట్లాడుతున్నాడా నీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడో తెలుసుకుని అప్పుడు నేను ఆ వార్త నీకు తెలియపరుస్తాను, నువ్వు జాగ్రత్తగా దాక్కునుండు, నీ ప్రాణాలు కాపాడుకో అని చెప్పి యోనాతాను దావీదుకు సహాయం చేస్తూ ఉండేవాడు. అంతేకాదు యోనాతాను దావీదుని ప్రేమించి ఏం చేశాడో తెలుసా? తన నడికట్టు దావీదుకి ఇచ్చేశాడంట. హల్లెలూయా. తన యొక్క ఖడ్గము కూడా, యుద్ధ సామాగ్రి కూడా దావీదుకి ఇచ్చాడంట. ఇంతగా ప్రేమించినటువంటి ఈ యోనాతాను ఒక రోజున యుద్ధంలో సౌలుతో పాటు యోనాతానుతో పాటు ఇంకా ఉన్న 2 అన్నదమ్ములు కూడా యుద్ధంలో చనిపోయారు. ప్రియులారా, సౌలు 3 కుమారులు యుద్ధంలో చనిపోయారు. ఆ తర్వాత కొద్ది రోజులకి దావీదు ఏకరాజ్యానికి అధిపతి అయ్యాడు, హెచ్చించబడ్డాడు, రాజు అయ్యాడు. రాజు అయిన తర్వాత దావీదు ఎవరి గురించి ఆలోచిస్తున్నాడు? యోనాతాను నాకు ఏం చేశాడు? ఉపకారం చేశాడు. యోనాతాను నాకు ఉపకారం చేశాడు. యోనాతాను ఉపకారం చేసినందుకు ఉపకారం చేసిన వానికి నేనేం చేయాలి? ఉపకారం చేయాలి అని అనుకుని అడుగుతున్నాడు తన సైనికులతో అందరితోనూ, ఇదిగో యోనాతానుని బట్టి నేను ఉపకారం చేయడానికి సౌలు కుటుంబంలో ఎవడైనా బతికున్నాడా అంటే ఒకడు చెప్తున్నాడు, ఇదిగో షీబా అనేటువంటి ఒక వ్యక్తి దగ్గర యోనాతానుకు పుట్టిన ఒక కుంటివాడు ఉన్నాడు అని చెప్పినప్పుడు అతన్ని పిలిపించాడంట. దేవుని స్తోత్రం. ఆ మెఫీబోషెత్ రాగానే దావీదుకి సాగిలపడి నమస్కారం చేస్తుంటే దావీదు అంటాడు, భయపడొద్దు. హల్లెలూయా. ఈ వాక్యాలన్నీ చదివిస్తే టైం అయిపోతుంది, అందుకని నేను చెప్పుకుంటా వెళ్ళిపోతున్నాను. సాష్టాంగ నమస్కారం చేస్తే మెఫీబోషెతు నువ్వు భయపడకు అని చెప్పి అతను అంటున్నాడు, ఇదిగో నీ తండ్రి యొక్క ఆస్తి, అంటే మీ తాత సౌలు రాజుగారు ఉన్నాడు కదా, దేశాన్ని పాలించాడు కదా, ఆయనకి ఎన్ని భూములు ఉన్నాయో, ఎంత ఆస్తి ఉందో, ఎవరి చేతిలో ఉన్నాయో అవన్నీ నీకు ఇప్పించేస్తాను. హల్లెలూయా. అంతేకాదు, రేపటి నుంచి నీవు కూడా నా భోజన బల్ల దగ్గరే ఉండి నువ్వేం చేయాలి? నాతో పాటు నీ జీవిత కాలం అంతా నా బల దగ్గరే నువ్వు భోజనం చేయాలి అన్నాడంట. దేవుని స్తోత్రం. దావీదుకి ఏ మనసు ఉన్నది చెప్పండి? దావీదుకి ఏ మనసు ఉన్నది? ఉపకారము చేసిన వానికి అపకారమా? నువ్వు ఎవడి వల్ల ఉపకారం పొందావో, ఎవరు నీకు మేలు చేశారో ఆ మేలు చేసిన వాడిని, ఉపకారం చేసిన వాడిని మర్చిపోతే నీలంత దుష్టుడు ఎవడో కూడా ఉండడు. జాగ్రత్త దేవుని బిడ్డలారా. దైవికమైన లక్షణం ఏంటంటే ఉపకారం చేసిన వానికి ఇంకెప్పుడు కూడా అపకారము చేయరాదు. పోనీ ఉపకారం చేసిన వానికి, పోనీ అపకారం చేసిన వానికి మనం తిరిగి అపకారం చేయొచ్చా? దావీదు దీవించబడ్డానికి కారణం ఏంటో తెలుసా?
అపకారం చేసిన వానికి కూడా అపకారము చేయలేదు. దేవుని స్తోత్రం. ఈ మాటలు కూడా చెప్పి నేను ముగిస్తా. అపకారం చేసిన వాళ్ళు కూడా దావీదు తిరిగి అపకారం చేయలేదండి. ఏమిటి అని మీరు అనుకుంటే నేను చెప్తాను ఒక మాట. పోయినసారి మీకు చెప్పాను ఎవరి గురించి, అబ్షాలోము గురించి చెప్పాను. అబ్షాలోము దావీదు మీద తిరగబడినప్పుడు యుద్ధము జరిగింది. ఆ యుద్ధములో దావీదు ఏం చెప్పాడు, తన సైన్యాధిపతి అయిన యోవాబుని పిలిచి, యోవాబు, యుద్ధంలో మీరు వెళ్ళినప్పుడు శత్రువులు ఓడించండి, కానీ నా కుమారుని మాత్రము మీరు చంపకండి అని చెప్పాడు. కానీ ఏం జరిగింది, అబ్షాలోము పారిపోతున్నప్పుడు పిచ్చిలో వృక్షానికి ఈ తల తగులుకుని ఏలాడుతూ ఉన్నాడంట. ఎందుకంటే బాబు అబ్షాలోము, ఏనయ్య బాబు 10 నిమిషాలు ఆగు. కాబట్టి ఆ జడలాగా ఆడవాళ్ళు జడలాగా ఉండేదంట. ఆ జడ దానికి తాగడం వల్ల ఏలాడుతున్నాడంట. ఒక సైనికుడు వెళ్ళి చూసి యోవాబు దగ్గరికి వచ్చి, అయ్యా అబ్షాలోము చెట్టుకు వేలాడుతున్నాడు, నేను చూశాను అన్నాడంట. యోవాబు అంటున్నాడు, వాడిని కొట్టి వాడిని చంపేసి రాపోయావా, నీకు కొంత బంగారం ఇద్దును కదా అన్నాడంట. అప్పుడు ఆడంటాడు, అయ్యా దావీదు గారు నిలిచి అందరితో చెప్తున్నప్పుడు నా కుమారుని దయదలచండి అని చెప్పినప్పుడు నేను విన్నాను, అందుకని నా కుమారుని చంపి నేను రాజుగారికి నేను ద్రోహము చేయను, అందుకే నేను చంపలేదు అన్నాడు. కానీ యోవాబు ఏం చేశాడు, మీరు చంపకపోతే నేను ఊరుకుంటానని 3 బాణాలు అట్టుకెళ్ళి గురి చూసి వాడు గుండెకేసి కొట్టి ఆ అబ్షాలోముని యోవాబు ఏం చేశాడు, చంపివేశాడు. ప్రియులారా గుర్తుపెట్టుకోండి, యోవాబు ఎవరు? యోవాబు దావీదు కుమారుని చంపేయడానికి దావీదుకు శత్రువా? దావీదు కుమారుడైనటువంటి ఈ అబ్షాలోముని చంపేయడానికి యోవాబు ఏమన్నా విరోధియా అంటే కాదు, దావీదు యొక్క సైన్యాధిపతి. దావీదు ఏమి చెప్తాడో ఏమి ఆజ్ఞాపిస్తాడో అది మాత్రమే చేయవలసిన వాడు. దావీదుకు నమ్మకంగా ఉండవలసిన వాడు. దావీదు యొక్క ఉద్దేశాలు నెరవేర్చవలసినటువంటి ఈ యోవాబు దావీదుకి ఏం చేశాడు చెప్పండి, ద్రోహం. ఏం చేశాడండి, ద్రోహం చేశాడు, అపకారం చేశాడు. తన కుమారుడిని అబ్షాలోముని చంపేశాడు. చంపేస్తే దావీదు ఏం చేస్తాడో తెలుసా, తన గుండుల్లో ఆ బాధను నింపుకొని యోవాబుని ఏమీ చేయలేదు. దావీదు ఏమైనా చేయాలనుకుంటే యోవాబుని ఏమైనా చేయగలడు. ఎందుకని దావీదు యుద్ధశూరుడు, గొప్ప నేర్పరి, అంత మాత్రమే కాదు జ్ఞానవంతుడు, అంత మాత్రమే కాదు అతడు దేశానికి రాజై ఉన్నాడు. కాబట్టి యోవాబుని చంపించేయచ్చు, నాకు ఎంత అపకారం చేస్తావురా నమ్మక ద్రోహం అని చంపేయచ్చు. కానీ ఆ అపకారం చేసిన వానికి అపకారము చేయలేదు. తాను చనిపోయే వరకు కూడా దావీదు బ్రతుకున్నంత కాలము కూడా తనకు అపకారం చేసిన వాడికి తిరిగి అపకారము అతను చేయలేదు. అది మనసులోనే పెట్టుకున్నాడు. అదొకటి మాత్రమే చేశాడు యోవాబు అంటే, అదొకటి మాత్రమే చేయలేదు. సౌలు చనిపోయిన తర్వాత సౌలు సంతానములో ఇష్బోషెతు అనేవాడు ఒకడు మిగిలాడంటండి. మీరు ఇందాక ఎవడో మిగలలేదు కదా అని అనుకోకండి, ఎందుకంటే ఎవడో మిగలలేదు అనే సంగతి ఇప్పుడు మీకు తెలుస్తుంది. ఇష్బోషెతు అనేవాడు ఒక కుమారుడు మిగిలాడంట సౌలుకి చనిపోగానే. అబ్నేర్ అనేవాడు సౌలు యొక్క సైన్యాధిపతి. సౌలు యొక్క సైన్యాధిపతి అయిన అబ్నేర్ ఏం చేశాడంటే, తన కుమారుడైన ఇష్బోషెతును ఇశ్రాయేలు 10 గోత్రాల ప్రజల మీద పట్టాభిషేకం చేసి అతను రాజుగా చేశాడంట. చేసినటువంటి కొన్ని దినాలకి, కొన్ని సంవత్సరాలు గడిచేటప్పటికి, ఇంచుమించుగా ఒక 7-6 మాసాలు గడిచేటప్పటికి, ఒక 2 సంవత్సరాలు గడిచేటప్పటికి ఏం జరిగిందంటే, ఒక 2 మనుషులు ఏం చేశారంటే, దావీదుని దేవుడు రాజుగా చేస్తానని అన్నాడు కదా, కాబట్టి దేవుడు దావీదుని రాజుగా చేస్తానన్నాడు కాబట్టి మనం ముందే నెరవేర్చేద్దాం అనుకున్నారు వాళ్ళు. అనుకుని ఇష్బోషెతు అనేవాడిని చంపేసి వాడిని తలపట్టుకెళ్ళి దావీదుకి చూపిస్తే, శబాష్రా నాకు ఏ అడ్డు లేకుండా బాగా చేశారు అని మనల్ని ఏ సైన్యాధిపతిగానో ఏ మంత్రిగానో పెట్టుకుంటాడు, మనకు మంచి బహుమానాలు ఇస్తారనుకుని తలంచిన ఒక 2 ఏం చేశారంటే, ఇష్బోషెతు అనేటువంటి ఈ రాజు, సౌలు కుమారుడైన ఈ రాజు మంచం మీద పడుకుని ఉంటుండగా మాట్లాడదాం అన్నట్టుగా వెళ్ళి అతను పొడిచి చంపి అతను తల నరికి దావీదు దగ్గరికి తీసుకొచ్చారంట. ఏం చేశారండి, దావీదు దగ్గరికి తీసుకొచ్చారంట. అప్పుడు దావీదు అంటాడు, ఒరే నిర్దోషి అయినటువంటి ఒకడిని మీకు చంపడానికి మీ చేతులు ఎలాగొచ్చారా,
అయినా నిర్దోషి అయిన ఒకడు చంపమని మీరే చెప్పారు కనుక మీ ప్రాణానికి మీరే ఉత్తరవాదులు అని చెప్పి ఆ ఇద్దరిని దావీదు చంపించడం జరిగింది. ఇక్కడ మీరు ఆలోచించండి, నేను రాజును అవడానికి నాకు ఒకడు అడ్డుగా ఉన్నాడు, వాడే ఇష్బోషెతు. వాడు పీడ ఎరగడైపోయింది. వీళ్ళిద్దరూ మంచి పని చేశారని మెచ్చుకున్నాడా? చెడుకి ఎప్పుడు కూడా మెచ్చుకోలేదు. చెడుతనాన్ని ఎప్పుడు కూడా ఆస్వాదించలేదు. చెడును ఆస్వాదించడం దైవ లక్షణము కాదు ప్రియులారా. అలా అనుకున్నాడు. ఆ తరువాత ఆ రాజ్యము అతను చనిపోయాడు. చనిపోయిన తర్వాత అతని సైన్యాధిపతి అయిన అబ్నేరు ఏం చేశాడంటే, ఈ రాజ్యం ఎలాగ అయిపోయింది, దేవుడేమో దావీదును రాజుగా చేస్తానన్నాడు కాబట్టి దావీదుకే ఈ రాజ్యాన్ని అప్పగిందాము అనుకున్న ఈ అబ్నేరు దావీదు దగ్గరికి వచ్చాడు. అయ్యా, మేము కూడా నీ ఎముకనంటినటువంటి మాంసమే, మేము కూడా మనందరము కూడా ఒకే రాజ్యము కాదు, ఇశ్రాయేలు ప్రజలమే కదా, ఈ రాజ్యాన్ని దేవుడు నీకు అప్పగిస్తానన్నాడు కాబట్టి ఆ రాజ్యాన్ని, ఆ ప్రజలందరినీ నీ వైపు తిప్పి నీకు రాజ్యాన్ని అప్పగిందామని నేను వచ్చాను, నీ ఇష్టమైతేనే అలా చేస్తానని అబ్నేరు మాట్లాడాడు. అప్పుడు దావీదు సరే అలా చెయ్యి అని దావీదు అతనికి సెలవిచ్చి పంపాడు. సెలవిచ్చి పంపినప్పుడు అబ్నేరు వెళ్ళిపోతున్నాడు. ఎక్కడికి? ఆ రాజ్యంలో ఉన్న ప్రజలందరినీ, పెద్దలందరినీ పోగేసి దావీదు దగ్గరికి తీసుకొద్దాం, దావీదుని పూర్తిగా రాజ్యానికి అధికారిగా చేద్దామని అబ్నేరు వెళ్తున్నాడు. ఈ అబ్నేరు వెళ్తున్నప్పుడు ఇతను ఇలా వెళ్ళాడు. అప్పుడు ఈలోగా యోవాబు ఇలా వచ్చాడంట అంతఃపురానికి. ఇలా రాగానే అతనికి ఒక వార్త తెలిసింది. ఏంటి? అబ్నేరు వచ్చాడు, వచ్చి రాజుగారితో మాట్లాడాడు, చాలా సంతోషంగా మాట్లాడుకున్నారు వాళ్ళు, వెళ్ళిపోయాడు అని సంగతి తెలుసుకుని అప్పుడు దావీదు దగ్గరికి వచ్చి యోవాబు అంటాడు, ఎందుకు అతనితో మాట్లాడావు, అతను నీకు శత్రువు, అతను ఎందుకు వదిలిపెట్టావు అని దావీదుతోని అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయి మనుషులను పంపించి పాపం వెళ్ళిపోతున్న వాడిని వెనక్కి పిలిపించాడు. అబ్నేరుని పిలిపించి అంటాడు, ఇదిగో నేను ఏకాంతంగా మాట్లాడాలి, నేను మాట్లాడేటప్పుడు ఆ మాట్లాడు వినకూడదు అని చెప్పి రహస్యమైన స్థలంలోనికి మధ్య గదిలోనికి తీసుకెళ్ళి మాట్లాడుతూ అతను పొట్టలో పొడిచి అబ్నేరుని ఏం చేశాడు? చంపేశాడు. మీరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ అర్థం చేసుకోండి. ఒకటి, దావీదు కుమారుణ్ణి చంపేశాడు, కీడు చేశాడు. ఎవడు? యోవాబు. ఇప్పుడు దావీదుకి సహకారిగా ఉన్న అబ్నేరును కూడా పొడిచి చంపేశాడు. అంటే ఎన్ని నష్టాలు చేశాడు, ఎన్ని కీడులు చేశాడు యోవాబు? ఇన్ని కీడులు చేశారు. ఈ రెండు కూడా దావీదు హృదయంలో నొచ్చుకున్నవే. దావీదు ముఖం చూసినప్పుడల్లా ఈ రెండు గుర్తుకొస్తాయి. నా కొడుకుని వీడు పొడి చంపేశాడు, ఆ బాణం వేసి కొట్టి చంపేశాడు అనే విషయము ఆ యోవాబుని చూసినప్పుడల్లా గుర్తుకొస్తాయి. యోవాబు పేరు చెప్పినా ఇవన్నీ గుర్తుకొస్తాయి. అలాగే అబ్నేరును కూడా చంపేస్తాడు వీడు అని గుర్తుకొస్తాయి. గుర్తుకొచ్చినప్పుడల్లా దావీదు హృదయము ఏమవుతుంది చెప్పండి? నొచ్చుకుంటుంది, బాధపడుతుంది. ఆ నొచ్చుకునే ఆ మనసును అలాగే జీవితాంతం భరించాడు. కానీ ఆ కీడు చేసిన వీనికి, అపకారం చేసిన వీనికి ఎప్పుడు కూడా అపకారం దావీదు చేయలేదు. హల్లెలూయా. దావీదు చనిపోయే కాలం వచ్చింది. మంచం మీద ఉన్నాడు, లేవలేని స్థితిలో ఉన్నాడు. తన కుమారుడైన సొలొమోను దేశానికి రాజుగా చేశాడు. అప్పుడు చెప్తున్నాడు, నా కుమారుడా, ఈ దేశంలో మనుషులు ఎలాంటి వాళ్ళో తెలుసా? మన సైన్యంలో ఉన్నారే వీళ్ళందరూ మంచోళ్ళు అనుకుంటున్నావా? వీళ్ళందరూ ఎలాంటి వాళ్ళు తెలుసా అని అందరి జాతకాలు సొలొమోనుకి చెప్పాడు. సొలొమోనుకి చెప్పేటప్పుడు చెప్తున్నాడు, ఎంత మనసులో బాధ ఉంటే ఈ యొక్క యోవాబు చేసిన ఈ కీడుని గురించి తన కుమారుడికి చెప్తాడు. ఆలోచించండి. ఎందుకంటే నువ్వు జాగ్రత్తగా ఉండని చెప్పాడు. ఈ రకంగా చూస్తే దావీదు యొక్క కుటుంబం, దావీదు యొక్క జీవితంలో అపకారం చేసిన వానికి కూడా తిరిగి అపకారము అతను చేయలేదు. అతను చేసింది ఏంటంటే ఉపకారం చేసిన వానికి ప్రత్యుపకారము చేశాడు. ప్రత్యుపకారం చేయవలసిన సమయం వచ్చింది దావీదుకి. అప్పుడు విచారించాడు. విచారిస్తే ఒకడైనా ఉన్నాడా సౌలు కుటుంబంలో అంటే ఒక కుంటివాడు ఉన్నాడు. అతని పేరు మెఫీబోషెతు అన్నారు. ఆ మెఫీబోషెతుని రప్పించి వాళ్ళ తండ్రి ఆస్తి అంతా, వాళ్ళ రాజుగారైన తండ్రి, వాళ్ళ తాత అయిన సౌలు ఆస్తి అంతా, పొలాలన్నీ తిరిగి అతనికి అప్పగించి అతని పనివాడిని పిలిచి, ఇదిగో నీ యజమానుడైన ఈ మెఫీబోషెతు యొక్క ఆస్తి అంతటికి నువ్వే కాపలాగా ఉండాలా, వాళ్ళు పంటలు పండించి అదంతా ఈయనకి సమకూర్చాలా
ఆయన కుటుంబానికి నువ్వు సమకూర్చి రక్షణగా నువ్వు ఉండాలి. మెఫీబోషెతు మాత్రం బ్రతికున్నంత కాలం నా బల దగ్గరికి వచ్చి నా బల దగ్గరే ఉండి నా కుమారుల్లో ఒక కుమారుడిగా ఉండి నా బల దగ్గరే భోజనం చేస్తాడు అని ప్రకటించిన గొప్ప మహానుభావుడు, మంచి మనసు ఉన్నవాడు ఎవరు చెప్పండి? దావీదు. ఇలాంటి మంచి మనసులు ఉన్నాయా మనకి? మనకు దీవెన కావాలి, మనకు ఆశీర్వాదం కావాలి, మనం బహుగా హెచ్చించబడాలి, ఇదే మనం కోరుకుంటాం. కానీ ఇటువంటి దైవికమైన మంచి లక్షణాలు మాత్రం మనలో ఉంటున్నాయో ఆలోచించండి. అలాంటి మంచి లక్షణాలు ఎవరిలో ఉంటాయో వారు ఎంత అట్టడుగు స్థాయిలో ఉన్నా సరే, ఎంత పెంట కుప్పల మీద బ్రతికే జీవితమైనా సరే వాళ్ళని దేవుడు పైకెత్తుతాడు. హల్లెలూయా. వాళ్ళు పైకి ఎత్తబడినప్పుడు వాళ్ళ స్థితిని గురించి తెలిసిన వాళ్ళు ఏడ ఉండదు తప్ప ఏం మిగలదు వాళ్ళకి. వీళ్ళ స్థితి ఏంటి బాబు, అడుక్కుంటే కానీ వీళ్ళకి గడిచే స్థితి కాదు. అలాంటి వాళ్ళు ఎంత బాగుపడిపోయాడు, అంత బాగుపడిపోయాడు అని వాడి గురించి చెప్పుకుంటూ ఉంటారు. ఒకప్పుడు ఇతనికి తిరగడానికి సైకిల్ కూడా లేదు, ఇప్పుడు బండి ఉంది, కారు ఉంది, ఇల్లు ఉంది, అది ఉంది, ఇది ఉంది అని చెప్పుకుంటారు. కానీ అతని మనసు గురించి నువ్వు ఎప్పుడైనా చెప్పుకున్నావా? అతనిలో ఉన్న దైవికమైన లక్షణాల గురించి ఎప్పుడైనా ఆలోచించావా? అతను ఎలా బాగుపడ్డాడు? ఏదో మోసం చేసి బాగుపడ్డాడేమో అనుకుంటాం మనం. బిడ్డలారా, దైవికమైన వ్యక్తులు మోసం చేయరు. దేవుని ఆశీర్వాదం వాళ్ళ మీదకు వస్తుంది. దేవుడే వాళ్ళ కొరకు ద్వారాలు తెరుస్తూ ఉంటాడు, మార్గం తెరుస్తూ ఉంటాడు. వాళ్ళు ఎలా అభివృద్ధిలోనికి తీసుకురావాలో, ఎలా మెట్లు ఎక్కించాలో వాళ్ళని అలాగే ఎక్కిస్తాడు. అలాంటి ఆశీర్వాదం నీకు కావాలి అని నువ్వు అనుకుంటే ఇదిగో దేవుణ్ణి ప్రేమించు, దేవుని ఆజ్ఞలు గైకోండి. దేవుని ఆజ్ఞలు గైకోవడమే దేవుని ప్రేమించడం. రెండవదిగా దేవుని ప్రేమించేవాడు దేవుణ్ణి ఆరాధిస్తాడు, మనసారా ఆరాధిస్తాడు. దావీదు మనసారా ఆరాధించాడు, వాయిద్యాలు వాయిస్తూ మనసారా ఆరాధించాడు. ఎప్పుడు ఆరాధించాడు? మనుషులు లేనప్పుడు ఆరాధించాడు. హల్లెలూయా. మొఖస్తుతి కోసం చేయలేదు. కొంతమంది మొఖస్తుతి కోసం పాటలు పాడతారు, కొంతమంది మొఖస్తుతి కొరకు ప్రార్థనలు చేస్తారు. అలాంటి వాడు కాదు దావీదు. దావీదు లాంటి మనసు కలిగి మీరు ప్రయత్నించండి దేవుని బిడ్డారా, ఆశీర్వాదం మీకు మీదకి వస్తుంది. మీరు దీవించబడిన తర్వాత, మీరు అభివృద్ధిలోనికి వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలి? మళ్ళా మీ మనసు ఎక్కడ ఉండాలి? దేవుడి మీదే ఉండాలి. హల్లెలూయా. నేను దీవించిన వాడు దేవుడు తప్ప ఏ మానవుడు కాదు. నీకు వచ్చే రాబడి దేవుని వలన వస్తుంది. నువ్వు కష్టపడిపోతేనే నీకు వచ్చేయట్లేదు. నీకు విద్య వచ్చినంత మాత్రాన, చదువు వచ్చినంత మాత్రాన, వ్యాపారం వచ్చినంత మాత్రం నీకు వచ్చేయట్లేదు. ఆ అవకాశాలన్నీ నీకు కల్పించిన వాడు దేవుడు. హల్లెలూయా. అందుకే నీ దేవుని కొరకు ఆలోచించు, దేవుని మందిరము కొరకు ఆలోచించు, దేవుని సంఘము క్షేమాభివృద్ధి కొరకు ఆలోచించు. కీడు చేయడానికి ఎప్పుడు కూడా ఉండకు. ఎందుకో తెలుసా? మన దేవుడు 1000 తరాలు కరుణించేవాడు అయి ఉన్నాడు. ఒకవేళ నువ్వు నష్టం చేస్తే నీ కుటుంబం మీదకి 1000 తరాలు వస్తుంది. దేవుని మందిరాన్ని పాడు చేసినా, దేవుని సంఘాన్ని నువ్వు పాడు చేసినా ఆ కీడు కూడా నీ కుటుంబం మీదకి 1000 తరాలు వస్తుంది. దేవుని సంఘము కొరకు, దేవుని మందిరం కొరకు నువ్వు ప్రయాసపడితే ఆ దీవెన కూడా నీ కుటుంబం మీదకి 1000 తరాలు వస్తుంది అనేది మీరు మర్చిపోకండి. మూడోదిగా, ఉపకారం చేసిన వానికి కళ్ళలో కూడా అపకారము చేయకండి. ఉపకారం చేస్తే, ఉపకారం పొందితే పొందిన ఉపకారం కొలది తిరిగి ప్రత్యుపకారం చేయండి. ఒకవేళ ఎవరైనా మీకు కీడు చేస్తే, నష్టం చేస్తే ఆ నష్టాన్ని బట్టి తిరిగి అతనికి నష్టం చేయాలని ప్రయత్నించకండి. వాళ్ళకి నష్టాన్ని దేవుడే కలుగజేస్తాడు. హల్లెలూయా. యావాబు కూడా చంపబడ్డాడు. తర్వాత యావాబు కూడా సంపాదించింది ఏమీ లేదు. కనుక బిడ్డలారా, తీర్పు దేవునికి అప్పగించండి. సాధ్యమైతే అందరినీ ప్రేమించండి, సాధ్యమైతే అందరికీ మేలే చేయండి. అలాంటి కృప దేవుడు మీ అందరికీ దయచేయును గాక. ప్రార్థన చేసుకుందాం.